విశాఖపట్నంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ సత్వా సంస్థతో పాటు మరో 7 ఐటీ సంస్థలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో పాటు కాగ్నిజెంట్ సంస్థ ప్రతినిధులు కలిసి భూమి పూజ చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీకి విశాఖ కేంద్రంగా మారబోతుందన్నారు. ఎకనామిక్ రీజియన్ కింద నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కాగ్నిజెంట్ సంస్థకు భారత్లో 5 సెంటర్లు చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, కోల్కతా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రపంచంలో ఇండియన్స్ అంటే ఒక ప్రత్యేకత ఉందన్నారు. మనమందరం తలెత్తుకునేలా మోదీ పాలన సాగిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆ రోజు నేను వేసిన ఎకో సిస్టంతో ఈరోజు 75,000 మంది హైదరాబాద్ లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్. ఈరోజు $34 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. వీళ్ళన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రొడక్ట్స్ అండ్ రిసోర్సెస్, కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు. ఈరోజు ఇండియాలో చూస్తే 2,41,500 మంది ఇండియా నుంచే పనిచేస్తారు. అంటే వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్ లో 80% దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు చిన్న విషయాలు ఆశించను. ఏది చేసినా మెగా స్కేలే చేయాలనుకుంటాను. ఆ రోజు హైదరాబాద్ కూడా బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా. ఈరోజు హైదరాబాద్ లో మీరు చూస్తే ఏ సిటీ కంటే కూడా మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్ లో ప్లెయిన్ ల్యాండ్ ఆ రోజు నేను డెవలప్ చేసింది. ఈరోజు విశాఖపట్నం చూస్తే ఇండియాలో ఇలాంటి సినరిక్ ప్లేస్ ఎక్కడా ఉండదు. బ్యూటిఫుల్ బీచెస్, సీ ఒక పక్క, హిల్స్ ఒక పక్క. ఈ సిటీని చూస్తే మంచి ప్రజానికం కూడా. అలాంటి సిటీ ఇండియాలో బాంబే చూస్తున్నాం, బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం. కానీ దీనికి ఉండే ఫ్యూచర్స్ ఏ సిటీకి లేవు. ఈరోజు గూగుల్ తీసుకున్నా, కాగ్నిజెంట్ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్ తీసుకున్నా ఎవరు హెడ్ చేస్తున్నారంటే ఇండియన్సే హెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నాలెడ్జ్ ఎకానమీ అంటే ఇండియన్స్ తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు విశాఖపట్నం ఏఐ హబ్గా తయారవుతుంది, డేటా సెంటర్ హబ్గా తయారవుతుంది. ఇంకొక పక్కన యు నేమ్ ఎనీథింగ్, ఫ్యూచర్ టెక్నాలజీస్, సెటిలైట్, చిరునామా ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మనకు శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ ఉంది. పక్కనే సెటిలైట్ సిటీ పెట్టి ఏ సెటిలైట్ కావాలన్నా లాంచ్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నాం. సెటిలైట్ సిటీ తీసుకొస్తున్నాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొస్తున్నాం. ఈరోజు యుద్ధాలు చేయాలన్న భవిష్యత్తులో మనం మనుషులతో చేయడం లేదు. ఆ రోజులు అయిపోయినాయి. అన్ని డ్రోన్స్, రోబోటిక్స్ వచ్చేసే పరిస్థితి వచ్చింది. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా భారతదేశం ఉంటుంది. నెంబర్ 1 సిటిజన్ గా భారతీయులు ఉంటారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దానికి కారణం 1 మనం రిఫార్మ్ తీసుకురావడం, 2 ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవడం, 3వది డెమోగ్రఫిక్ డివిడెంట్ రావడం, అన్నింటికంటే ముఖ్యంగా రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉండడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా మనకు తయారైంది. ఒకప్పుడు ఇండియన్స్ అంటే మనం అందరం కూడా నామోషిగా ఎక్కడన్నా బయట పోతే చిన్నగా చూసేవారు. ఈరోజు కాళ్ళరెత్తుకునే తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గొప్ప పేరు తెచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.